చూసారు కదండి, వేడి వేడి అన్నం చామదుంపల పులుసు ఇలా కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో రుచి. ఈరోజు చామదుంప కొంచెం మెత్తగా ఉడికినా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మా వారు మా అమ్మ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఏం చేస్తున్నావు? చామగడ్డల పులుసు పెడుతున్నా. ఇప్పుడు మా వారైతే అరకిలో చామగడ్డలు తీసుకొచ్చాడు. ఈ చామగడ్డల పులుసు నేను ఎలా చేస్తానని చూపిస్తాను. అరకేజీ చామగడ్డలు మన ఊర్లో ఎంత రేటు చెప్పు? అంటే ఒక్కోసారి ఒక్కో రేటు ఉంటాయి. ఈసారి మన ఊర్లో 20 రూపాయలు అరకేజీ. 20 రూపాయలు అని చెప్పి తీసుకొచ్చాడు. గడ్డలు అయితే బాగానే ఉన్నాయి. చూసారు కదా, చెక్కు మామూలుగా కొంతమంది ఉడకబెట్టి చెక్కు తీస్తారు. నేనైతే పచ్చి చెక్కు తీస్తున్నాను. చెక్కు తీసేది కూడా చూపిస్తాను. చిన్న చాకు తీసుకొని ఇలా చెక్కు ఉంచుకోవాలి. చెక్కు నీట్గా తీసేసుకోవాలి. కొన్నిటికైతే సులువుగా వస్తుంది, కొన్నిటికేమో ఇట్లా కొంచెం నిదానంగా తీసుకోవాలి. అట్లా పులుసు నేను చేసే విధానం అయితే చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కో రకం చేస్తారు. ఈ వేపుడు కూడా చేసుకుంటారంట. నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ చెక్కు తీసాను కదండి, ఈ మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత ఏం చేస్తాం చూపిస్తాం. ఇప్పుడు అన్నీ చెక్కు తీసుకున్నాం కదండి, వీటిని అయితే చక్రాలా కోసుకుందాం. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఇదేం చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇలా పచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్నది కదా, చిన్నదాన్ని అయితే ఇలానే చక్రాలుగానే కట్ చేసుకోవాలి. మొత్తం ఇలానే కట్ చేసుకున్నాం. ఇందాక చూపించాను కదా, మొత్తం చక్రాలాగా కోసుకున్నాం కదా. ఇలా మొత్తం చామదుంపలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కల్లుప్పు ఉంది కదా, ఈ కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే దాంట్లో ఒక రకమైన బంక జిగురు వస్తుంది. ఆ నసి మీద ఎంత పోవాలంటే ఆ జిగురు అనేది పోవాలంటే ఉప్పేసి బాగా రుద్దుకోవాలి. చేతితో రుద్దుకోవద్దు, కవర్ ఇలా తడుపుకోవాలి. ఎందుకంటే చేరి జిల వస్తుంది. ఆ జిలస్తులు మనం తట్టుకోలేము. మా అమ్మమ్మ అయితే చేత్తోనే రుద్దేది. నేను కూడా చేత్తోనే రుద్దా. కాకపోతే ఆ జిల మనం తట్టుకునేది కాదు. ఇంకా ఎంత బాగా రుద్దేస్తే నేను జిల వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇలా కవర్ వేసి తడుపుకుంటున్నాను. ఇలా కవర్ తడుపుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకొని బాగా గిన్నెకేసి ఇలా గిన్నెకేసి కస బాగా రుద్దుకుంటే దాంట్లో జిగురు వస్తుంది, తెల్లంగా పాలులాగా. ఆ జిగురంతా పోతేనే చామదుంప అనేది బాగుంటుంది. పచ్చి గడ్డలు చేసుకుంటేనే చామగడ్డల పులుసు బాగుంటుంది అండి. ఉడకబెట్టి చేశాను ఇంకా బంకగా ఉంటుంది. ఇది చూపిస్తాను అండి ఎలా వస్తుందో జిగురు అనేది. చూడండి, నురుగులాగా వస్తుంది. ఉప్పు కరిగేదాకా బాగా గిన్నెకేసి రుద్దుకున్న తర్వాత ఇది చూడండి ఎంత నురుగు వచ్చిందో. ఇదంతా జిగురు, ఈ జిగురు అంతా పోతేనే దాంట్లో నసివిరంతా వెళ్ళిపోద్ది. మా అమ్మమ్మ ఒక రకమైన ఆ నురుగు నసివిరమ్మ, అది పోతేనే బాగుంటుందని చెప్తుంది. బాగా రుద్దుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఆ జిగురంతా పోయి గడ్డలు తెల్లగా వస్తాయి. ఇప్పుడు నీళ్ళు పోసి చూపిస్తామండి. నీళ్ళు పోసి చూపిస్తా దాంట్లో ఎంత తెల్లటి జిగురులాగా వస్తుందో. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు మనమైతే కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాం. కొలాయి నీళ్ళు పోసుకోవాలి. కొలాయి నీళ్ళు పోసి బాగా ఈ ముక్కలు అనేది ఇలా గిన్నెకేసి కలబెట్టేస్తే ఆ జిగురంతా నీళ్ళలో బాగా కలిసి మొత్తం వెళ్ళిపోయి చూసారా పాలులాగా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఇంకా 2-3 సార్లు కడిగేసుకొని ముక్కలు అయితే వేరే గిన్నెలు వేసేసుకున్నాము. అయితే చూసారా, శుభ్రంగా ఆ జిగురంతా ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ ఇలా సిల్లులు తీసిలేసి వడేసుకోవాలి. ఎందుకంటే చేయి పెట్టాలి, నేను చేయి పెడితే మళ్ళీ అజ్జలు వచ్చేస్తుంది. అందుకని సిల్లులు తీసిలేసిన. ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో మామూలుగా అయితే కొన్ని గడ్డలు ఉడుకుతాయి, కొన్ని ఉడకవు. అందుకని నేనైతే కుక్కర్లో వేస్తున్నా. కుక్కర్లో ఇలా వేసుకున్న తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. కొంచెము స్పూన్ వేసాను, నిండా 1.5 వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు కదా, అందుకే 1.5 స్పూన్ వేసా. ఉప్పు కారం దీంట్లోనే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసాను దీంట్లో. అంటే తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంతంతే 2 గడ్డలు అయితే తీసుకున్నా. 1.5 గడ్డ ఏమో కూరలో వేసేసాను, 1.5 గడ్డ ఏమో తాలింపుకు పక్కన పెట్టేస్తాను. అయితే ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. పులుసు పోసేటప్పుడు వేసుకోవాలా, ఇప్పుడు ముక్కలకు వేసుకోవాలా. ఎందుకంటే చప్పగా ఉంటాయి కాబట్టి ముక్కలు. ఉప్పు వేయకపోతే సవ్వగా ఉంటాయి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసాం కదా ఉల్లిపాయలు. ఇప్పుడు సరిపడైతే నీళ్ళు పోసుకుందాము. ముక్కలు మునిగాని నీళ్ళు పోసుకొని ఇలాగా చూపించు లోపలికి. ఇలా ముక్కలు మునిగాని నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి పెద్ద మంట పెట్టి 2 విజిల్ రానివ్వండి, సరిపోద్ది. తర్వాత పులుసు పోసుకుందాం.
చింతపండు ఎంత వేయాలో చూపిస్తాను. పెద్ద మంట పెట్టేసాం కదా, 2 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం. తర్వాత ప్రాసెస్ ఇప్పుడు 2 విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. విజిల్ పోయిన తర్వాత మూత తీసుకుందాం. కావాల్సిన చింతపండు అయితే చూపిస్తాను. చూసారు కదా, ఒక చిన్న నిమ్మకాయ అంత సరిపోద్ది. పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే సరిపోయేటట్టు అయితే తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకుందాం. కడుక్కున్నాం కదా చింతపండు, కొంచెం నీళ్ళు అయితే పోసి నానబెట్టుకుందాం. కొంచెం నీళ్ళు పోసి నానబెట్టామనుకో రసం తీసుకోవడానికి బాగుంటుంది. చింతపండు బాగా నానితే రసం బాగా వస్తుంది. అయితే కుక్కర్ మూత తీసాం కదా, చామదుంపలు ఎంతవరకు ఉడికించుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే పులుసు పోసే ముందు అయితే బాగా ఉడికిపోయినట్టున్నాయి. అయ్యో, ఈ ముక్క ఉడికిందో లేదు చూద్దాము. ఉడికిపోయింది ముక్క అయితే మాత్రం. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం పులుసు పోసుకుందాం. చింతపండు రసం తీసి పోసేసుకుందాము. ఇలా రసం తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కుక్కర్లో పోసేసుకుందాం. 2 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు చింతపండు అంతా పోసుకున్న తర్వాత ఇలా కలదిప్పుకొని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా ఉడకబెట్టిన తర్వాత తాలింపు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మంట పెట్టేసి ఉడికించుకుందాం కాసేపు. పులుసు ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలా. నేనైతే బెల్లం వేస్తాను, అది మీ ఇష్టం. తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, తినని వాళ్ళైతే అది వేసుకోకపోవచ్చు. సరండి, ఉప్పు సరిపోలేదు, అందుకని మళ్ళీ ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఉడికించుకొని తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడైతే పులుసు ఉడికే లోపల మనం పక్కన గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందామండి. కొంచెం చాలు తాలింపుకి. నూనె వేసుకున్నాం కదా, తాలింపు కావాల్సి చూపిస్తాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు నూనె కాగిపోయింది కదా, ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి. చిన్న పేలుతూ ఉంటాయి. సరే కదండి, పులుసు అయితే 5 నిమిషాలు ఉడికిపోయింది. ఇంకా తాలింపు రెడీ చేసేసుకున్నాము. రైస్ కుక్కర్లో పెట్టేసాను. తాలింపు అయితే దోరగా వేగిపోయింది కదండి. ఇంకా నేను పక్కన పొయ్యి ఆపేసేసి అవి పోసేసుకోవడమే తాలింపులో. పోసేసుకున్నాం కదా, చూసారు కదండి, శామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు వేసినమ్మటే ఆపేసుకోవడమేనండి. నేను వేసిన ఉప్పు, చింతపండు అన్నీ కరెక్ట్గా, బెల్లం కానీ కరెక్ట్గా సరిపోయినాయి. ఒక్క 2 నిమిషాలు మాత్రమే సిమ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత ఇంకా చూసారు కదండి, శామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. మీరు నేను చేసిన విధానం ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే గడ్డలు ఒక్కోసారి ఒక్కో రకంగా వస్తాయి. ఒక్కోసారి మెత్తగా ఉడికిపోతాయి, ఒక్కోసారి కొంచెం గట్టిగా ఉంటాయి. గడ్డలు మాత్రం మనం చెప్పలేము ఎలా ఉడికితే అనేది. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలా. 2 విజిల్స్ సరిపోతాయని చెప్పాను కదా, అలానే ఉడికించుకోండి. కరెక్ట్గా నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. గడ్డల పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.